ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డెఫినెట్గా నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మేము చికెన్ ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట. చికెన్ నాటుకోడి చికెన్ ప్రిపరేషన్ అనమాట. మా అక్క చాలా బాగా వంటలు చేస్తుంది అనమాట. సో ఇవాళ అయితే ఫుల్ ధూమ్ ధామ్ ఫుల్ నాన్ వెజ్ అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసి ఫుల్గా తినేసి ఫుల్గా నిద్రపోవాలని ఫిక్స్ అయిపోయాను. ఆంధ్రాలో ఎండలు బాబోయ్ చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయండి. బెంగళూరులో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా అలానే ఉన్నాయి, సేమ్ అనమాట. బెంగళూరులో ఏం కూల్గా లేదు, ఇక్కడ ఏం హాట్గా లేదు, రెండు సేమ్ అనమాట. ఫుల్ ట్యాన్ అయిపోయాము. మా ఫేస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కానీ ఎలా ఎండ ఏమెట్ట మేమైతే ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. చాలా మెమరీస్ కూడా క్రియేట్ చేసుకున్నాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ ఫెస్టివల్ నాకు అసలు గుర్తుండిపోయింది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరము. ఫుల్స్ అన్ని ట్యాన్ అయిపోయినా పర్లేదు. హాయ్ చూసారు కదా మా హనీ ఇంత ఎండలో కూడా మేము టైర్డ్ అయిపోయాం, కానీ తను మాత్రం ఫుల్ ఎనర్జీగా ఉంది. అండ్ చికెన్ కర్రీ ఆల్రెడీ ముందు ప్రిపరేషన్ చూసారు కదా, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేనైతే చికెన్ కర్రీ ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం. ఇక చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇక మన ఆంధ్ర వాళ్ళకి ఎస్పెషల్లీ మన రాయలసీమ వాళ్ళకి ముక్క లేకుండా ముద్ద దిగుతుందా చెప్పండి. ఇక్కడ చూస్తుంటే నాటుకోడి చికెన్ అబ్బాబా అద్దరిపోయింది. చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఆ స్మెల్ అబ్బాబా వేరే లెవెల్ అనమాట. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను హ్యాపీగా అనమాట. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. ఫుల్ ట్యాన్ అయిపోతున్నాం అసలు మేమైతే. ఇక మా హాని అయితే ఫుల్ ఎనర్జీతోనే ఉందనమాట. ఇక్కడైతే కోకోనట్ రైస్ ప్రిపరేషన్ అనమాట. మా అక్క చాలా బాగా చేస్తుంది వంటలు. అండ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ నాకు కోకోనట్ రైస్ అనమాట. సో నా కోసం అయితే కోకోనట్ రైస్ ప్రిపేర్ చేస్తుంది. ఇక ప్రాసెస్ అనమాట ఇదంతా. ఫస్ట్ ఆయిల్ వేసుకుంది, గీ వాట్ ఎవర్ ఆయిల్ అయినా గీ అయినా యూజ్ చేయొచ్చు. ఇక మసాలాలను వేసింది అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నాకు ఖచ్చితంగా డెఫినెట్గా బాదం పప్పు ఉండాలి. బాదం పప్పు, జీడిపప్పు ఏదో ఒకటి అనమాట కంపల్సరీగా ఉండాలన్నమాట. అది లేకుండా నేను తినను. సో అలా అలవాటు అయిపోయింది నాకు. ఇక్కడైతే ఇంకా మా అక్క వంట స్టార్ట్ చేస్తుంది అనమాట. చూడండి అంత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసింది అనమాట. సో కాసేపు అలా మంచిగా వేయించుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతుంది మనకి. ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలానే వేయించుకోవాలన్నమాట. ఇంకా కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంట్లో మేము కోకోనట్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో ఆ కోకోనట్ వాటర్ కూడా మనమైతే యాడ్ చేయాలన్నమాట. కాసేపు అలా స్లిమ్లో పెట్టుకొని స్లోగా మరిగించుకోవాలన్నమాట. వాటర్ మంచిగా స్మెల్ అనేది ఒక ఫ్లేవర్ వచ్చేస్తుంది. అంతవరకు మనం అలానే హీట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ చూసుకొని. ఇక 5 to 10 minutes అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి కాబట్టి. ఇక్కడైతే చికెన్ కర్రీ ఆల్రెడీ మనం చేసాం కదా, అది టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందా అనేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ టేస్ట్ అని చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది సీరియస్గా. నాటుకోడి చికెన్ కదా, బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఇక వాటర్ అన్ని బాయిల్ అయిపోయాయి మంచిగా. సో ఇక్కడ మనము రైస్ యాడ్ చేయాలన్నమాట. ఇక రైస్ యాడ్ చేసిన తర్వాత 5 to 10 minutes మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో మంచిగా వాటర్ బాయిల్ అయిన వాటర్లో ఆ మసాలా అంతా వేసాం కదా, సో వాటిలో అయితే మనం ఇప్పుడు రైస్ యాడ్ చేయాలన్నమాట. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక దమ్ పెట్టాలి. దానిపైన ఏదైనా వెయిట్ ఉండేది పెట్టేసి 5 to 10 minutes ఉంటే మనకైతే రైస్ రెడీ అయిపోతుంది అనమాట. ఇక
ఇక్కడైతే ఇక రైస్ అయితే రెడీ అయిపోయింది. నాకు ఎంతో ఫేవరెట్ అయిన కోకోనట్ రైస్ ప్రిపేర్ చేశాను అనమాట. మా అక్క చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నాకైతే పిచ్చ ఇష్టము. ఇక కోకోనట్ రైస్, నాటుకోడి చికెన్ ఫుల్గా ఎంజాయ్ చేయాలన్నమాట. నాకైతే ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా ఇష్టం అండి. మా అక్క చాలా బాగా చేస్తుంది, నాకు ఫేవరెట్ అనమాట. సో నా కోసం చాలా ఇష్టంగా చేసింది. సో టేస్ట్ కూడా అదిరిపోయిందని చెప్పచ్చు. ఇక ఇక్కడైతే వడల ప్రిపరేషన్ అనమాట. వీటిని ఏమంటారు తెలియదు, వడల్సు. అండ్ ఇక్కడ మేము ఏం చేసాము, మేము ఏమేమి ప్రిపేర్ చేసాము ఇవాళ లంచ్ అనేసి మీకు చూపిస్తాను చూడండి. నాకైతే ఇవాళ ఫుల్ సాటిస్ఫై అనమాట, ఫుల్గా తినేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడైతే వడలు, నాటుకోడి చికెన్ అంట స్మెల్ అదిరిపోయిందండి. ముక్క చూపిస్తుంటే నాకు నోరు ఊరుతున్నాయి అనమాట. సో నాటుకోడి చికెన్, వైట్ రైస్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, కోకోనట్ రైస్. అండ్ ఇక్కడ నార్మల్ చికెన్ అండ్ రైతా కూడా అనమాట. ఇక అందరం అయితే హ్యాపీగా అయితే లంచ్ చేసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, మంచి ఫ్యామిలీ టైం అని చెప్పచ్చు. ఇక ఫుల్గా తినేసాను నేనైతే. ఫుల్గా తినేసి ఫుల్గా నిద్రపోయాను అనమాట. ఇక నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ ఉగాది నాకు చాలా స్పెషల్ అనమాట. సో మీరు కూడా ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో డెఫినెట్గా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. ఇక హాలిడేస్ అయిపోయాక తర్వాత చాలా ఫీల్ అవుతానేమో, అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను కదా, ఇక వెళ్ళాలంటే నాకే ఎలానో ఉంటుంది, బట్ తప్పదు. ఓకే, అండ్ మీరు కూడా ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారు, అండ్ మీరు కూడా ఈరోజు స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారో నాకైతే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తాను అనమాట. నాకు ఇలానే మంచి సపోర్ట్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇక ఫైనల్గా అయితే బాయ్ బాయ్ చెప్పేది టైం వచ్చేసింది అనమాట. ఇక నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను చెప్పాను కదా. మీరు కూడా అస్సలు మర్చిపోవద్దు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, స్పెషల్స్ ఏంటి, అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా ఉగాది. సో నాకైతే డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.